చెరుకు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వేలల్లో పెట్టుబడి పెట్టి పంట సాగు చేసుకున్న రైతుకు కనీసం గిట్టుబాటు ధర లభించడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెడుతున్నారు సంగారెడ్డి జిల్లా చెరుకు రైతులు. రాష్ట్రంలో చెరకు పంట అత్యధికంగా పండించే జిల్లాలో సంగారెడ్డి ఒకటి. ప్రతి ఏటా 15 లక్షల టన్నులకు పైగా చెరకు ఇక్కడ క్రషింగ్ జరిగేది. కానీ పరిస్థితి పూర్తిగా మారింది. సరైన గిట్టుబాటు లభించకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 5,000 హెక్టార్లలో పంట విస్తీర్ణం తగ్గింది. ఇప్పటికీ చెరకు క్రషింగ్ ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా ఫ్యాక్టరీలకు వచ్చే రైతులు లేక వెలవెలబోతున్నాయి. ఫ్యాక్టరీ యాజమాన్యాలు గిట్టుబాటు ధర ఇవ్వటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడులు ఆకాశాన్ని అంటుతూ ఉండటంతో రైతులు గిట్టుబాటు ధర పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు రవాణా ఖర్చులు కూడా భారీగా పెరుగుతున్నాయని చెబుతున్నారు. లేక గిట్టుబాటు ఏమైతే లేదు, ధర అనేమో అనుకూలంగా ఇస్తలేరు. అనుకూలంగా ఇస్తేనేమో దాని అంట పోవాలి, లేకపోతే వేరే పంటలు వేసుకోవాలి. పోయిన సంవత్సరం 26 ఇచ్చిర్రు, ఇప్పుడేమో 29,50 అని అంటున్నారు. 33 రావాలని మేము అంటున్నాము. మసాలా ఎక్కువ అయింది, అది ఎక్కువ అయింది, బాగా ఇట్లా అయ్యి మాకు ఏం గిట్టుబాటు అయితే లేదు. కనీసం టన్నుకు 3,500 రూపాయలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో ఉన్న పంటను అమ్ముతున్నామని దీనంగా చెబుతున్నారు రైతులు. చెరుకు కట్టేటోళ్లకు ఎకరాకు 1,000 రూపాయలు ఇవ్వాలి, మసాలా సంచికి 1,200. మళ్ళా ఇప్పుడు కొట్టేటోళ్లకు టన్నుకు 800, 900, 1,000 రూపాయలు అంటారు. ఇవన్నీ తీసేస్తే రైతుకైతే ఏమీ లాభం లేదు. ఒక 3,500 ఉంటాయన్నా, ఇంత 1,000 రూపాయలు వాళ్ళకి పోయినా, 2,000 రూపాయలు, 1,000 రూపాయలు మసాలా తీసేసినా 1,000 రూపాయలు మాకు మిగులు. వ్యవసాయం చేసే వాళ్ళు కూలి చేసుకొని బతికినాయి. ఇప్పుడు రేట్లు తగ్గిందంట సార్ అన్నారంట 2900 ఒక్కరి దాకా 60 రూపాయలు అనుకో, అంతేగాని సరిపోతుంది కదా సార్. ఇంకా పెంచాలి, ఇంకా ఒక 300 పెంచితే 3,300 చేస్తే జరా ఇడికి అడికి అవుతుంది. ఒక్క ఎకరా పెడితే 25-30 వేలు లాగోడి వస్తుంది. డబ్బులే సరిపోతలేదు. లాగోడి ఇలా నీళ్ళు పారకం, అది ఇక్కడ మోటార్ చాలేదు, ఏం సరిపోతుంది సార్. పెట్టుబడులు ఆకాశాన్ని అంటుతూ ఉండడంతో చెరకు రైతులకు ప్రస్తుతం అందిస్తున్న గిట్టుబాటు ధర సరిపోవటం లేదు. ఇప్పటికైనా చెరకు మద్దతు ధర పెంచితే జిల్లాలో చెరకు సాగుకు పూర్వ వైభవం రానుంది.